ఉత్తర కొరియాను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మరోవైపు సాయం అందించేందుకు దక్షిణ కొరియా ముందుకొచ్చినా కిమ్ స్పందించలేదు. భారీ వర్షాలు వరదలతో ఉత్తర కొరియా అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కిమ్. రెస్క్యూ సిబ్బందితో కలిసి బోట్లో ప్రయాణించారు. వరద పరిస్థితిని అంచనా వేయడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కారులో తిరిగారు కిమ్. మోకాలిలోతు నీరున్న ప్రాంతాల్లో కారులో ప్రయాణిస్తూ పరిస్థితుల్ని పరిశీలించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. వరద సహాయ చర్యల్లో ఆర్మీ కూడా పాల్గొంటోంది. బాధితుల్ని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ పనుల్ని కూడా స్వయంగా పరిశీలించారు కిమ్. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వరద బాధితులకు సూచించారు కిమ్. భారీ వర్షాలు వరదల వల్ల ఉత్తర కొరియాలో 4,000కు పైగా ఇళ్లు కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చైనా కొరియా సరిహద్దులోని సినాయిజు, ఇజ్జు పట్టణాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ విపత్తులో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని మాత్రం ఉత్తర కొరియా అధికారులు వెల్లడించలేదు. అయితే 1,500 మంది వరకు చనిపోయి ఉంటారని దక్షిణ కొరియాకు చెందిన మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వారం రోజులుగా కుండపోత వర్షాల వల్ల దక్షిణ కొరియాను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే సహాయ చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సక్ యోల్. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ రూల్స్ను అనుసరించకపోవడాన్ని తప్పుబట్టారు. అమెరికాకు చెందిన వసాన్ ఎయిర్ బేస్ కూడా నీట మునిగింది.